5 రౌండ్లు 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మాంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మాంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని తమ నటనతో అలరిస్తున్న నలుగురు నటీ నటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద సిల్వర్ స్టార్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. చాయ్ 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 ఏస్కోన్నా గుమా గుమా చాయ్. యమ్మా ఫేమస్ ఇది దిల్లీ టు దుబాయ్. తీసుకోన్నా సలా సలా చాయ్. భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్. సుయ్యి అంటే బెల్లం చాయ్. కెవ్వంటే కర్రకాయ చాయ్. ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్. సలవైతే కర్ర చాయ్. ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సొగరులో నీకోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్. తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్. తాగేసే మజా చే. Don't miss సోదరా యవ్వనాన్ని నువ్వు don't miss. ఏ ఆనందం don't miss ని, అనుబంధం don't miss ఏ అవకాశం don't miss ఏ ప్రతి నిమిషం don't miss విలువైన చిన్ని నవ్వులే నేడు రేపు ప్లీజ్ don't miss నా మాటే ఏనాడు don't miss సోదరా యవ్వనాన్ని నువ్వు don't miss. Αυτό είσαι. Πάμε να τα πάμε. Πρώτος είσαι ρε. Hello
అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. గుడ్. అసలు నిండుగా ఉంది, చక్కగా ఉంది, ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరిని చూడడం ముఖ్యంగా యమున గారు మీరేంటి అలాగే ఉన్నారు, అసలు ఏం మారలేదు, వాట్ ఈస్ దిస్? అందరూ అలాగే ఉన్నారు, బట్ మీరు అలాగే ఉన్నారు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం? చాలా ఉన్నాయి. అవునా? ఇందులో చెప్పారులేండి, మర్చిపోలేని సంఘటన అంటే చాలా ఉన్నాయి, కానీ నేను పర్సనల్ చెప్పను. బాధపడ్డ సందర్భం చాలా ఉన్నాయి, చెప్పను. ఆరోగ్య రహస్యం కూడా చెప్పను అనకండి, చెప్తాను. ఏమంటే మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం? గుడ్, డూ గుడ్. అంటే ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నో నెగటివ్ ఎనర్జీ. ఆల్వేస్ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. గుడ్. అసలు ఏంటి అసలు మళ్ళీ కంబ్యాక్ ఏమైనా ఉందా? ప్లాన్? కంబ్యాక్ ఇప్పుడు చేస్తున్నాను, ఈటీవీలో చేస్తున్నాను, సీరియల్ చేస్తున్నాను. సినిమాలకి రావాలి, ఎందుకంటే ఒక డెఫినెట్ గా వస్తాను. ఇలాంటి వాళ్ళు వస్తే హ్యాపీ కదా. 100% వస్తానండి. ఇక మీదట కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు ద షో, అట్ ద సేమ్ టైం వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మ్స్. ఓ థాంక్యూ. పూజిత, నువ్వు అలాగే ఎనర్జీ ఏం మిస్ అవ్వలేదు, డాన్స్ లోనే అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? Very fine and I'm glad to see you again. Yes. Yeah, it's a really kick-giving show. At the same time, yes, with all this IT lo sadhinchalani, at the same time Neetu Ambani, like she's an inspiration ani. So daniki evana plans jarugutunnaya? Evana aa industry వైపు మీరు ఏమన్నా కాన్సంట్రేట్ చేస్తున్నారా? కొన్ని సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఐ లాంచ్డ్ 4 IT institutions. So now Pooja IT Solutions is leading in the market. Oh. So I'm working hard, where I said I would like to be like Neetu Ambani at least somewhere. Yes. See, that's a positive way. ఇప్పుడు ఈ మధ్య కూడా సచిన్ అన్ని సాధించిన తర్వాత, సో దట్స్ వాట్ అందరికి యూత్కి ముఖ్యంగా, సో ఫాలో ద డ్రీమ్స్, దే విల్ కమ్ ట్రూ అన్నట్టు. సో మనకు ఆ గోల్ అంబిషన్ లేకపోతే మనం ఏమీ సాధించలేం. మీరు అనుకున్నవన్నీ సాధించాలని, మళ్ళీ మంచి సినిమాలు కూడా చేయాలని. ఎస్. శిల్ప డబ్బింగ్ ఆర్టిస్టే కానీ ఎప్పుడు మన కాంబినేషన్ చెప్పాము ఎప్పుడైనా? చాలా చెప్పండి. చెప్పాను కాంబినేషన్ ఈ ట్రాక్ లో వచ్చిన తర్వాత. సుమన్ గారికి మీరు, సౌందర్యకి నేను. ప్రసాద్ ల్యాబ్స్, కాకపోతే ప్రసాద్ ల్యాబ్ లో వర్క్ చేసాం, చాలా సినిమాలు. సో నంది అవార్డు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానేనా? నంది అవార్డు నాకు టీవీ ఆర్టిస్ట్ గా ఫస్ట్ నంది అవార్డు, ఫిల్మ్ డబ్బింగ్ కి ఫస్ట్ నంది అవార్డు, టెలివిజన్ డబ్బింగ్ కి కూడా ఫస్ట్ నంది అవార్డు నేనే. గుడ్. ఇప్పుడు చెప్తున్నారా శిల్ప గారు డబ్బింగ్? ఇంకా చెప్తున్నాను. చాలా రెస్ట్రిక్ట్ చేసుకున్నాను, అంటే టైమింగ్స్ వల్ల కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకున్నాను. తర్వాత అరుంధతి చెప్పిన తర్వాత ఈజీ క్యారెక్టర్స్ కాకుండా కొంచెం అలాంటి క్యారెక్టర్స్ కొంచెం ఎక్కువ చెప్తాను. రీసెంట్గా చండీ చెప్పాను ప్రియమణికి, అంటే కొంచెం నేను కూడా చెప్పి సాటిస్ఫై అవుతాను అనే అలాంటి క్యారెక్టర్సే చెప్తున్నాను ఎక్కువగా. గుడ్. అండ్ ముగ్గురు భామలు మధ్యలో అందగాడు. టీవీ బుల్లితెర మెగాస్టారా? రాజ్ ఎలా ఉన్నావు, ఏంటి అసలు ఏం జరుగుతోంది? సో మధ్యలో అసలు ఒక థ్రిల్ ఇచ్చావు మొన్న బ్యారిస్టర్తో. సో ఎందుకంటే నేను పెద్ద శివాజీ గారి ఫ్యాన్ని, ఇతనే బాబు మళ్ళీ శివాజీ గారిలా చేస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది. నువ్వని తెలిసినా కూడా నేను శివాజీ గారిని చాలాసార్లు చూసుకోవడం జరిగింది, ఆ పైప్లో కానీ, ఆ నడకలో కానీ, ఆ మూమెంట్లో కానీ. సో ఎవ్రీవేర్ ఐ కుడ్ ఫీల్ శివాజీ. సో ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఫస్ట్ ప్రొడక్షనా నీకు? ఫస్ట్ ప్రొడక్షన్. అసలు ఎందుకు ఆ సినిమా చేయాలి, ఎందుకు ఇన్స్పిరేషన్ నీకు? అంటే ఇప్పుడున్న ట్రెండ్కి నేనేం చేసినా సెట్ కాదు. అంటే ప్రొడ్యూసర్గా ఏదైనా ఒక కథ తీసుకొని చేద్దాం ఇదంటే అది ఒకవేళ సెట్ అవుతుందో అవదో అని ఓ చిన్న భయం. తర్వాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలనేసి ఓ చిన్న ప్రయత్నం. ఓకే. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలంటే ఇప్పుడు జనరల్గా గెటప్స్లో పలానా గెటప్కి సెట్ అవుతాడు అని జనరల్గా ఊహకు అందను నేను ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి గెటప్స్ ఏదైనా మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే రాజ్ కుమార్ని మనం ఏ గెటప్లో అయినా ఊహించుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి రావచ్చు అనే ఒక ఆలోచనతో నేను ఆ క్యారెక్టర్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఆర్థికంగా కొంచెం ఆ సినిమా గాన కొంచెం బాగా ఇంకా కొంచెం వారం ఆడునుంటే నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇవాళకి ఇంకొక సినిమా కూడా కొబ్బరికాయ కొట్టేసి ఉండేవాడిని. ఏంటంటే కొంచెం ఓకే మంచి ప్రయత్నం, మామూలే ఇవన్నీ అనుభవాలు లైఫ్లో ఎన్నో చూసుంటావు నువ్వు కూడా. పాజిటివ్గా తీసుకో. టోటల్ ఎన్ని సినిమాలు చేసావు అమరాజీనామా నుంచి? రాజీనామా నుంచి మొత్తం ఇది మొన్న చేసిన సినిమా బారిస్టర్ శంకర్ నారాయణ, అది 74వ సినిమా. తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్.
ఇంకా టీవీ సీరియల్స్ అంటే 54 మెగా సీరియల్స్. ఓ అన్నానుగా బుల్లితెర మెగాస్టార్. అన్ని మన హార్డ్ వర్క్ తో పాటు ఎక్కడో సమ్వేర్ ఒక కిక్, ఆ కిక్ ఇచ్చే లక్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు కిక్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఆర్థికంగా ఆల్రెడీ మన నీకు మైనస్ లో ఉన్నావు, నీ సినిమాతో నేను మైనస్ లో ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు ఆర్థికంగా మీరు స్ట్రాంగ్ గా ఉండాలని 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు మీకు ఇవ్వడానికి మా సంధ్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ సంధ్య. Hey, to the beach. Kick it, that's right. కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా మెరవకేయలా కంగారే కలిగించేలా హై కత్తిలాంటి పిల్ల Like this. కక్కన విడుగులా నడవకేయలా కోరింది చెయ్యిపాలా మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నిల్లోని తొందర కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా ఓకే, థ్యాంక్ యూ సంధ్య. సో 9 9 9 9 మీకు ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ రౌండ్ మొదలెడుతున్నాం. ఇది సినిమా రౌండ్. సో నేను ఒక సినిమా కథ చెప్తాను, టైటిల్ చెప్పను. సో మీరే ఆ సినిమా ఏమిటో గెస్ చేసిన తర్వాత ఎస్ నేను ఒక 5 ప్రశ్నలు అడుగుతాను. పూజిత మీతోనే స్టార్ట్ అవుతుంది. సో 5 ప్రశ్నలు అడిగిన తర్వాత 5 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. మేము ఇచ్చిన 9 లక్షల్లో. అంటే ఒక ప్రశ్నకి మీరు ఇచ్చే కరెక్ట్ సమాధానానికి మేము ఇచ్చేది 30,000, 30,000. సో క్లియర్. సో 5 ప్రశ్నలు కాబట్టి 1,50,000. మీరు మిస్ అయితే ఆ డబ్బులు తిరిగి ఆవిడ ఎంత ప్రేమగా ఇచ్చిందో. ముద్దు ఇచ్చిందా నీకు? ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు రాజకుమార్ ముద్దు? ఇవ్వు ముద్దు. ఓకే ఓకే డన్. సో ఎంత ప్రేమగా ఇచ్చిందో అంత ప్రేమగా మళ్ళీ తీసుకుంటుంది. సో క్లియర్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే అది ఎస్. ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే అనండి. కట్ చేస్తే అన్యం పుణ్యం ఎరగని అమాయకపు గిరిజన యువతి, ఆవిడే హీరోయిన్. ఆ అడవికి ఉద్యోగరీత్యా ఓ యువకుడు వస్తాడు. హీరోయిన్ చూసి ఇష్టపడతాడు. కట్ చేస్తే గూడెం పెద్దలకు తన ఇష్టం చెప్పి హీరోయిన్ని గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో పని పేరుతో పట్నం వెళ్ళిన యువకుడు తిరిగి గూడెంకి రాడు. ఇంతలో హీరోయిన్ ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కట్ చేస్తే ఎవరో మురిసిపోతున్నారు. మౌన పోరాటం అండి. యమున వినోద్ కుమార్ గారు. క్వశ్చన్లు అడుగుతూ ఉండండి. ముందే చెప్పేస్తా. ఓకే, మీకు టఫ్ క్వశ్చన్ ఓపెనింగ్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మోహన్ గాంధీ గారు. ఎస్, మోహన్ గాంధీ గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఇది టఫే. ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన ప్రముఖ గాయని ఎవరు? శ్రీలేఖ గాయని. కమాన్ పూజ, కమాన్. ఆ రోజుల్లో గాయని సుశీల గారు, జానకి గారు. ఆ రోజుల్లో అంటారు. సైకిల్ చేసేస్తారు. కొంచెం కాదు, కొంచెం చిన్న ఫ్రెండ్స్ ఆర్ దేర్ బట్ నోబడీ ఇస్ హెల్పింగ్. వాట్ ఇస్ దిస్? యా, ఫ్రెండ్ కాబట్టి మీరు 30,000 మాకు ఇస్తున్నారు టైం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో గూడెంకు వచ్చిన యువకుడిగా ఎవరు నటించారు? వినోద్ కుమార్. అతను హీరో. ఇతను యువకుడు గూడెంకు వచ్చిన. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడా? యమున కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. యువకుడేమో యువకుడే. వినోద్ కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ ఏది? ఉషా కిరణ్ మూవీస్. yes, ఉషా కిరణ్ మూవీస్. అండ్ ఫైనల్ గా టఫెస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో గిరిజన యువతిగా నటించింది ఎవరు? యమున. ఓకే, గుడ్. సో సంగీతాన్ని అందించిన ప్రముఖ గాయని ఎస్ జానకి. నేను చెప్పాను జానకి గారు. మీరు జానకి అనగానే నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కరెక్ట్ అని. మరి అలా ఇస్తాం, మీరు చెప్పాలి. మీరు అడిగారు నన్ను. జానకి గారు అన్నాను. సుశీల,
అని ఆపేశాను. జానక జానకి గారు అనలేదు, ఆవిడ కూడా అంది మీరు క్లూ ఇవ్వకండి అని. అప్పుడైనా కన్ఫర్మ్ గా జానకి అని చెప్తారనుకున్నా. నేను అన్నాను, మీరే పట్టుకోలేదు. 30,000 తీసుకోమ్మా. ఓకే, సో జానక్ గారు అలాగే వినోద్. యమున గారు మీ ఫస్ట్ మూవీ కదా? అవునండి. సో వినోద్కి ఫస్ట్ మూవీ అంటే కన్నడలో చేశారు, కన్నడ చేశాడు. అవును. సో మోహన్ గాంధీ గారు నేను ఫస్ట్ దేవుడు చేసిన పెళ్లి అని మన సోహన్ బాబు గారు శారద గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారి సినిమా, దానికి నా అసోసియేట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారు. డైరెక్టర్ గారు ఎవరు? తాతనేని రామారావు గారు. సో మోహన్ గాంధీ గారు. నేను తర్వాత మోహన్ గాంధీ గారితో 2-3 మంచి సినిమాలు చేశాను. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? ఎనీ మంచి మెమరీస్ ఆఫ్? మెమరీస్ అంటే డైలాగ్స్ ఎక్కడ కామర్స్ ఇవ్వాలనేది అక్కడ నేర్చుకున్నాను. రాంగ్ పాసెస్ ఇవ్వకూడదు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నప్పుడు కూడా నేను అదే స్కూలే ఫాలో అవుతాను. ఏదైనా రాంగ్ ఇదంటే అక్కడ కాదు, ఇక్కడే పాస్ రావాలి, ఇదే మాడ్యులేషన్ ఉండాలి అని తెలుసుకుంది అక్కడే. తర్వాత న్యాచురాలిటీ, ఏది ఫీల్ అవుతామో అది చేయడం అంతే ఆ టైంకి. అది అక్కడ డబ్బింగ్ ఎవరు చెప్పారు? డబ్బింగ్ రోజారమణి గారు చెప్పారు. రోజారమణి గారు. అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ అన్ని ఆవిడే చెప్పారు. నేను ఇంకా డబ్బింగ్ స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే. నేను తర్వాత ప్రతిఘటన చెప్పాను. నేను కూడా ఉషాకిరణ్ మూవీస్ స్టార్ట్ చేశాను, డబ్బింగ్ అక్కడే స్టార్ట్ చేశాను. అది నిజంగా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఆ రోజుల్లో ఉండేది, ఇందాక నేను డిస్కస్ చాలా మంది అలా చెప్పట్లేదు. డైలాగ్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా మనం పాసెస్ కానీ, ఎందుకంటే డైలాగ్ కూడా ఒక రిథమ్ ఉంటుంది. అది కొంతమంది ఇందాక నేను చెప్తున్నాను, ఇందాక సుమన్కి చెప్తున్నప్పుడు దేశంలో దొంగలు పడ్డారు కానీ ఇవన్నీ సినిమాలు మేము ముందే రికార్డ్ చేసేవాళ్ళం. ద హోల్ సీన్ నేనేగా డబ్బింగ్ చెప్పాలి. నేను రికార్డ్ చేసి అది టీ కృష్ణ గారు తీసుకెళ్ళి సుమన్కి వినిపిస్తే సుమన్ ఆ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసి వచ్చేసేవాడు. సో ద డబ్బింగ్ ఈజీ అయ్యేది. ఒక్కోసారి రాంగ్ పాస్లు ఇస్తే దాన్ని ఫిల్అప్ చేయలేము, దాన్ని చాలా హార్డ్ గా బ్రేక్ మీనింగ్స్ కూడా మారిపోతుంది. చాలా మెయిన్ ఇప్పుడు డ్రాబ్యాక్ చాలా మంది చూస్తుంటాను కదా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎవరు ఇప్పుడు. బట్ నేను ఫీల్ అవుతూ ఉంటాను, నా స్కూల్ అది చెప్తూ ఉంటాను. సో అదే నేర్చుకున్నాను. సో ఇక్కడ మా ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు, తర్వాత టోటల్ ఎన్ని సినిమాలు చేశారు? టోటల్ గా అంటే మేబీ నేను కౌంట్ చేయలేదు, ఆల్మోస్ట్ 70, కన్నడ కూడా కలుపుకుంటే 70. సో గ్రేట్ మూవీ ఉషాకిరణ్ మూవీస్. ఓకే, 30,000 మాకు వచ్చిన తర్వాత పూజిత ఇప్పుడు మీ అకౌంట్ లో 8,70,000. వెల్డన్. బ్రదర్ రెడీ? ఏది నీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ పోలీస్ కానిస్టేబుల్, ఆల్రెడీ పెళ్ళై భార్య ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో హీరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే ఇద్దరు భార్యలు ఒకే ఇంట్లో పైన కింద పోర్షన్లో ఉంటారు. అదే సమయంలో హీరో లాంటి రూపం ఉన్న మరో హీరో ఉంటాడు. ఇప్పుడు ఇంకెవరో ముసిముసి నవ్వులు. ఇద్దరు హీరోలు కలిసి భార్యలకు తెలియకుండా నాటకం ఆడతారు. ఇద్దరు భార్యలకు హీరో మీద అనుమానం, భయం ఏర్పడతాయి. కట్ చేస్తే ఇద్దరు భార్యలకు ఇద్దరు హీరోలు వేర్వేరు అని తెలుస్తుంది. ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్. ఎస్. ఓకే బ్రదర్ రెడీ? క్వశ్చన్ భవన్, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రేలంగి నరసింహారావు గారు. క్వశ్చన్ 2, ఈ సినిమాలో వై విజయ భర్తగా నటించింది ఎవరు? మ్యాచ్ ఫిక్సింగ్ లేవా? చెప్పకూడదు. పొట్టి ప్రసాద్ గారు. సారీ. క్వశ్చన్ 3, ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరు. వాడు చెప్పారా ఏమన్నా? స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఇవ్వండి చెప్తాను. 30 పోయింది, నేను ఒప్పుకోను. సరే పోయింది. క్వశ్చన్ 3, ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరు, వారెవరు? ఒక అమ్మాయి పూజిత, ఇంకొక అమ్మాయి దివ్యవాణి. క్వశ్చన్ 4, ఈ సినిమాలో మల్లికార్జునరావు గారి భార్యగా ఎవరు నటించారు? ఫేమస్ కమెడియన్. శ్రీలక్ష్మి గారు. కమెడియన్ అన్నారు కదా, శ్రీలక్ష్మి అని చెప్పారు. కరెక్ట్, శ్రీలక్ష్మి గారు. ఫైనల్ గా ఈ సినిమాకి ఫైనల్ గా ఈ సినిమాకి రచయిత ఎవరు? దివాకర్ బాబు గారు. మళ్ళీ పొట్టి ప్రసాద్ అంటావేమో. దివాకర్ బాబు. ఓకే, సో రేలంగి నరసింహారావు గారు ఇలాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే సుత్తివేలు, నాకు ఇప్పటికీ గుర్తు. ప్రతిఘటన, ఆ క్యారెక్టర్ ఎలా చేశాడంటే బాబాయ్. టీ కృష్ణ గారు మంచి స్టేజ్ ఆర్టిస్ట్. అవును. టీ కృష్ణ గారు, నారా వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ, ఒకరు బాబురావు గారు. అసలు ఆయన ఒక 100% చేస్తే ఈయన ఒక 75% చేసేవాడు. నాకు డబ్బింగ్లో కూడా గుర్తు ఇప్పటికీ. ముఖ్యంగా ఫ్లాగ్ సీను, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. నిజంగా వి రియల్లీ మిస్ హిమ్. బాబాయ్,
వి మిస్ యూ. మా ఫ్యామిలీకి బాగా క్లోజ్, చాలా క్లోజ్. బ్యాడ్ లక్. ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరు, ఎస్, చాలా హోమ్లీగా ఉండే దివ్యవాణి అండ్ రౌడీ పూజిత. మేము అప్పుడు కలికాలం చేస్తున్నాం. సో కలికాలం వండర్ఫుల్ ఫిల్మ్, అగైన్ జయసుధ గారిది. అంతా ఆ టైంలో తిరుపతి షూటింగ్. తిరుపతి షూటింగ్ అప్పుడు ఎక్కువ హబ్బు తిరుపతి. ఆ 3 అలాగే హిట్ అయ్యింది. మెగాస్టార్ గారిది ఒకటిను, మనవి కలికాలం, ఈ సినిమా. అక్కడే మీరు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ లో హోటల్లో ఉండేవారు మీరు, కలిసి షూటింగ్ కూడా ఆ రోజు అక్కడే జరుగుతుంది. విష్ణుప్రియ. ఓకే, గుడ్. సో దివ్యవాణి, పూజిత, అలాగే శ్రీలక్ష్మి గారు మళ్ళీ నవ్విస్తూనే ఉన్నారు. అండ్ దివాకర్ బాబు, అగైన్ వెరీ గుడ్ రైటర్. సో గుడ్, సేమ్ పించ్, 30,000 రాజ్ కుమార్ దగ్గర నుంచి. ఓకే, సో రాజ్ కుమార్ మాకు 30 ఇచ్చిన తర్వాత 870. సో ఇద్దరు ఒకే స్కోర్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు రెడీయా? మీకు అప్పటి సినిమా కావాలా, ఇప్పటి సినిమా కావాలా? ఇష్టం వచ్చింది ఇవ్వండి, చెప్పాలి కదా. చూద్దాం. అయితే మీ సినిమా కావాలా? నా సినిమా అయితే చాలా ఈజీ. మీ సినిమా మిమ్మల్ని అడిగితే అక్కడ వెళ్ళిపోయింది. అందుకే అది అప్పటి సినిమానా, ఇప్పటి సినిమానా, మీ సినిమానా, శిల్పా గారు డబ్బింగ్ చెప్పిన సినిమానా? అప్పటిదైతే కొంచెం బెస్ట్, అందరూ తెలుసుంటారు. సోమరు గారికి ఏ సినిమా అడిగేద్దాం. రెడీ, మీరు అనండి మీ స్టైల్లో. కట్ చేస్తే ఏ ఓకే. ఓ మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు కొడుకులు, కూతురు, అల్లుడు, అందరూ ఉద్యోగాలు చేసుకునేవారే. ఆ కుటుంబానికి అన్ని విషయాల్లోనూ, అన్ని పనులకి అమ్మే ఆధారం. కట్ చేస్తే ఇప్పుడు ఇంకో ఆయన ఎక్స్ప్రెషన్, నేను కూడా ఇవ్వాలేమో ఎక్స్ప్రెషన్. ఉదయం కోడి కొయ్యక ముందు నుంచి అర్ధరాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిచేసే పెద్ద దిక్కు అమ్మ. చెప్పేయచ్చా? అమ్మ రాజీనామా. ఆ తర్వాత కథ కూడా మీరే చెప్పాలి. ఆ కథ అంతా మీరు చెప్పండి, తెలుసు చెప్పంటే. అమ్మ రాజీనామా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి 3 నిర్మాతలు, చాలా పెద్ద నిర్మాతలు. తెలుసు. ఒకరు దేవి వరప్రసాద్ గారు, మరొకరు త్రివిక్రమ్ రావు గారు, ఇంకోరెవరు? అశ్విని దత్ గారు. ఎందుకంటే వాళ్ళతో సినిమా చూసారు, రివ్యూకి వెళ్ళారు కాబట్టి. ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్లు, త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒక మంచి సినిమా తీశారు. గుడ్, అశ్విని దత్ గారు. వచ్చినప్పుడు ఈ సినిమాలో తండ్రిగా నటించింది ఎవరు? తండ్రి మీన్స్ మెయిన్ గా ఇది. ఓకే, సత్యనారాయణ గారు. నవరస నటన సార్వభౌముడు. క్వశ్చన్ నెంబర్ 3. టఫ్ గా అడుగుదాం చూస్తున్నా. ఈ సినిమాతో పరిచయం అయిన హీరో ఎవరు? రాజ్ కుమార్ గారు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చక్రవర్తి గారు. ఎస్, చక్రవర్తి గారు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో అమ్మగా నటించింది ఎవరు? శారద గారు. ఊర్వశి శారద గారు. ఎస్, గుడ్. అశ్విని దత్ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి చేసిన సినిమా. అలాగే సత్యనారాయణ గారు, మళ్ళీ వండర్ఫుల్ యాక్టర్. అండ్ రాజ్ కుమార్, అక్కడ మొదలైంది మా ప్రస్థానం. అది నేను చేశాను ఇందులో మంచి వేషం, వెరీ గుడ్ క్యారెక్టర్ రైటింగ్. సో నేను రజిత నా పేరు అందులో. సో చోటా ఫస్ట్ ఫిలిం, చోటా. అలాగే మొత్తం విజయవాడ ఫుల్ షూటింగ్, వండర్ఫుల్ ఫిలిం. అండ్ లాస్ట్లో ఆ సాంగ్ కానీ, ఎస్, రాజ్ కుమార్ అండ్ చక్రవర్తి గారు మళ్ళీ వావ్. బాబా అసలు ఎన్ని సినిమాలు చేసేవాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ ఏవిఎం స్టూడియో కలకల్లాడుతూ ఉండేది. అండ్ ఫైనల్గా శారద గారు. సో అందరికీ వావే, అందరూ లెజెండ్సే. సో వాళ్ళందరికీ వావ్ చెప్తూ వెళ్ళాను. 9 లక్షలు మా పనేం లేదు ఇప్పుడు. ఏమ్మా నీకేం లేదు? అందుకనే. సో శిల్ప గారు ఇప్పుడు ఏమైనా ఇస్తారేమో చూడాలి. మీకంటే ప్రేమ ఎక్కువ అవుతుందో. ఓకే శిల్ప గారు, మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ చిన్న సైజ్ దొంగ. ఓ రోజు హీరో అతని ఫ్రెండ్ పోలీసుల నుంచి పారిపోతూ ఇంట్లో దూరుతారు. కట్ చేస్తే ఆ ఇల్లు హీరోయిన్. మంచి మనసున్న హీరోయిన్ తన మంచి మాటలతో హీరోలో మార్పు తీసుకొస్తుంది. అదే సమయంలో హీరోయిన్ ఇంట్లో ఆమెకు జరుగుతున్న అవమానాలను చూస్తాడు హీరో. కట్ చేస్తే హీరోయిన్ ఓ చక్కని గాయని, రాజా. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా ఎవరు నటించారు? సుధాకర్. వచ్చినప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చక్రవర్తి గారు. ఆగిపోకూడదు.
టైం చూసుకోవాలి. చెప్పేసాను ఏదో చక్రవర్తి చెప్పారు, రాంగ్ ఆన్సర్. రాంగ్ హ్యాపీ. హ్యాపీ ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ముప్పలేని శివ. క్వశ్చన్ నెంబర్ 4, అన్ని టఫ్ గానే ఉన్నాయి. అన్ని టఫ్. ఈ సినిమాలో ఏదో ఒక రాగం, ఆ పాటని పాడిన గాయకుడు ఎవరు? ఎస్పీ గారు. ఆయన ఒక్కరేనా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనే, ఇంకెవరు లేరు. ఫైనల్ గా సినిమాకి నిర్మాత ఎవరు? ఆర్బి చౌదరి గారు. నో. సో సుధాకర్ రైట్ ఆన్సర్. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కాదు, ఎస్ఏ రాజ్ కుమార్. సో ముఖ్యంగా ఇలాంటి ఫ్యామిలీ సినిమాలకి వాజ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ యూ సెడ్ 30,000 ఇవ్వాలని డిసైడ్ అయ్యానండి, అందుకే రాంగ్ చెప్పాను. 30,000 శివ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫైనల్ గా ఆర్బి చౌదరి 30,000 శిల్ప దగ్గర నుంచి. పూజిత అండ్ రాజ్ కుమార్ ఇద్దరు హ్యాపీ. ఓకే గుడ్. సో 30 మాకు వచ్చిన తర్వాత శిల్ప గారు ఇప్పుడు మీ అకౌంట్లో 8,70,000. క్వశ్చన్స్ రౌండ్ అయిపోయింది. సో యమున గారు లీడింగ్ విత్ 9 లక్షలు. పక్క పక్కనే ఉన్నారు అందరూ. సో పూజిత 870, రాజ్ 870, శిల్ప 870. ఇప్పుడు రెండో రౌండ్కి వెళ్తున్నాం. రెండో రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, కొత్త రౌండ్ వావ్లో. రెడీ? రెడీ. సో పూజిత అండ్ రాజ్ కుమార్ ఇద్దరు వచ్చేయండి. నేను రోజు జిమ్కి వెళ్తాడు, మీరు? నేను వెళ్ళక్కర్లేదు. ఆల్వేస్ ఫిట్. ఏ ఓకే. సో అక్కడి నుంచి పడతాయి, అది మూమెంట్లో ఉంటుంది, అది జల్లడ. సో మీరు కొంచెం అటు ఇటు మ్యాక్సిమం ఇటే కెమెరా ఫేస్ చేస్తూ ముందుకు వస్తే ఇంకా బాగానే పడుతుంటాయి. మధ్యలో ఈ గ్యాప్లో కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఓన్లీ ఎయిమ్ ద బాల్. రెడీ? మీరిద్దరు ఫుల్గా వాళ్ళకి జోష్ ఇవ్వండి. రెడీ, మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు. బాగానే పడుతుంది. సంధ్య ఎల్లోతి 1 2 3 4 5 6 7 8 40,000. 43 46 49 52 55 58 61 64. ఎస్ 65 66 67 68,000 పట్టుకున్నారు. గుడ్ బ్రదర్, చూద్దాం. 1 2 3 4 5 6 30 33 36 39 42 45 48 49 50 51 52 53 54. మీరే ఎక్కువ పట్టుకున్నారు. 14,000 వితౌట్ జిమ్. సో ఎలా ఉంది? సూపర్గా. కష్టమేనా? ఇంట్రెస్ట్ ఉండాలి అంతే కొంచెం. మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్డ్ ఇట్? ఇంకొకసారి. ఇంకా లేదు, వాళ్ళిద్దరు వెయిటింగ్ లో. ప్లీజ్. పూజిత 68,000 పట్టుకున్నారు. 2 లక్షలు పట్టుకోవచ్చు కాబట్టి 68,000 పట్టుకున్నారు కాబట్టి 132,000 మా అకౌంట్కి. ఓకే, 132,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 7,38,000. రాజ్ 54,000 పట్టుకున్నావు. సో 1,46,000 మన అకౌంట్.
సో 1,46,000 మాకు ఇచ్చిన తర్వాత రాజు ఇప్పుడు నీ అకౌంట్లో 7,24,000. గుడ్. ఇద్దరు బాగానే పట్టుకున్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టారు. చూడాలి ఇక్కడ సెంచరీ కొడతారో హాఫ్ సెంచరీ కొడతారు. సో యమున అండ్ శిల్ప రెడీయా? మేము ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం. ఏంటది? తను గ్రీన్ డ్రెస్ కాబట్టి గ్రీన్ పట్టుకుంటుంది, ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి నేను అన్ని ఎల్లో పట్టుకున్నాను. ఆవిడ మామూలుగా అప్పుడు ఎల్లో 10 పట్టుకున్నా 50, మీరు గ్రీన్ 10 పట్టుకున్నా మీరు. ఫిక్సింగ్ చేసుకున్నాను, నేనే ఫిక్సింగ్ చేసుకోలేదు. కాబట్టి ఎలాంటి ఫిక్సింగ్ అంటే మీరు ఎల్లో పట్టుకోవాలి, ఆవిడ గ్రీన్ పట్టుకోవాలి. ఇద్దరు బాగా పట్టుకోవాలి. రండి. మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పతిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కాయ్ తక్క చిక్కు తక్క చిక్కు కాయ్ తక్క చిక్కు తక్క చిక్కు చాలా పట్టుకుని ఎల్లోలే పట్టుకున్నారు. ఈజీగా అనిపిస్తుంది కదా, టఫే. సంధ్య చూడు. 10 హాఫ్ సెంచరీ. 50, 53, 56, 57, 58. వండర్ఫుల్ వండర్ఫుల్. 58. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 30, 33, 36, 37, 38, 39, 40. సరే ఓకే, మీరు బేసిక్ గా ఎల్లో పట్టుకోవాలని అనుకున్నారు, బట్ ఏంటి ఎలా మిస్ అయ్యారు? అవునా? వాస్తు దోషం. టోటల్ ఎలా ఉంది? నేనేనా? ఇలాగే ఉండిపోవాలన్నా అలాగే ఏంటండి ఏమన్నారు? నేను ఇలాగే ఉండిపోమన్నారంటే ఆవిడ ఉండిపోయింది. సీరియస్ గా అలాగే ఉండిపోయారు. వస్తే రాని అని. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు కదా? గుడ్ గుడ్ గుడ్. వెల్ డన్ వెల్ డన్. అనే పట్టుకున్నారు. ఎల్లో బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. దానివల్ల అక్కడే మీరు 10 balls 10 ఎల్లో బాల్ అనవసరంగా అలా అనేసి ఆవిడకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచాను దాని మీద. ఓకే, 58,000 పట్టుకున్నారు. 1,42,000 మనకి ఇచ్చేస్తున్నారు. ఓకే, సో 1,42,000 మాకు వచ్చిన తర్వాత ఏమన్నా మీ అకౌంట్ లో 7,58,000. మీరు ఒక్కరే హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎల్లో మీద అయిపోయినట్టు. అనవసరం ఆవిడకి చెప్పాను అది అలా ఉంచుకోకండి అందుకని. ఓకే గుడ్. 40,000 బాగానే పట్టుకున్నారు. బట్ 1,60,000 మా మీద ప్రేమ ఎక్కువైంది. ఓకే, 1,60,000 మాకు వచ్చిన తర్వాత శిల్ప ఇప్పుడు మీ అకౌంట్లో 7,10,000. సో యమున గారు ఈ రౌండ్ అయ్యేటప్పుడు లీడింగ్ 7,58. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కూడా మీరే బాగా చేశారు కాబట్టి. సో 7,58. నెక్స్ట్ పూజిత 7,38. రాజ్ కుమార్ 7,24. శిల్ప 7,10. అక్కడ ఆయన సివిల్ ఇంజనీర్ అనుకుంటా ఈయన. అవునా? మీరు ఏం చేశారు? ఎంబీఏనా? బీకామ్. సీక్రెటా? ఓకే, మీరు సీక్రెట్ గానే చెప్పేశారు ఇంత అని. కాదు, ఆవిడ చెప్పకూడదని సీక్రెట్ అన్నారు. అక్కడే 10th అని చెప్పేశారు. ఎంత ఇన్నోసెంట్ చూసారా? మా యమున ఎంత ఇన్నోసెంట్ చూసారా? శిల్ప బీకామ్. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ కొంచెం లోక జ్ఞానం, చదువు వల్ల వచ్చిన జ్ఞానం, పేపర్ వల్ల వచ్చిన జ్ఞానం, ఇప్పుడు కొత్తగా టీవీ ఛానల్స్ వచ్చిన జ్ఞానం, ఇప్పుడు వికీపీడియాలో వచ్చిన జ్ఞానం, ఇప్పుడు అన్ని ఇప్పుడు ప్రపంచమే మన చేతుల్లో ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ మీ ఐక్యూకి పరీక్ష. మీరు రెడీ? నేను రెడీ. వాళ్ళు రెడీ. పూజిత ఎవరు రెడీ? ఎస్. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. 5 ప్రశ్నలు అడుగుతాను. ఐ స్టార్ట్ విత్ యూ. మీతో మొదలెడతాను. ఫైనల్గా శిల్ప గారు. టైం ఇవ్వను. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పడం, లేదా పాస్ అని చెప్పడం. సో చాలా ఫాస్ట్గా అలా అయిపోవాలి.
ఎందుకు రౌండ్ ఫస్ట్ నేనే టార్గెట్? అందరికీ. ఓకే, సో మీరు కరెక్ట్గా చెప్పేస్తే 5 ప్రశ్నలకి 2,50,000 మీ అకౌంట్లో ఉంటుంది. అంటే మీరు ఇచ్చే కరెక్ట్ సమాధానానికి 50,000. సో 5 ప్రశ్నలు కాబట్టి 2,50,000. సో మీరు 3 చెప్తే 1,50,000 మీకు, 1,00,000 మాకు. నువ్వు 2 చెప్తే 1,00,000 నీకు, 1,50,000 మాకు. మీరు 5 చెప్తే 2,50,000 మీకు, మాకేమీ లేదు. శిల్ప గారు ఏమీ చెప్పకపోతే 2,50,000 మాకు. ఓకే, సో క్లియర్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్. నో క్లూస్, నో హెల్పింగ్స్, నో ఫ్రెండ్షిప్. ఓకే, సీరియస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. అది లక 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 అనండి. లక్ 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 లక్. క్వశ్చన్ నెంబర్ 1. క్రికెటర్ ఎంఎస్ ధోనిలో ఎస్ అంటే ఏమిటి? సింగ్. ఎస్ అంటే కదా సింగ్. ఫుల్ మహేంద్ర సింగ్ ధోని. ఎస్. ఏంటి ఏంటి రైట్ కాదా ఏంటి అన్న లెవెల్ చెప్తున్నారండి? అదే అంటున్నాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. సో ఇటీవల బ్యాంకాక్ లో ఆడియో విడుదల జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఏది? ఏమో, గుర్రం ఎగరొచ్చు. ఓకే, ఇదే క్లాస్ రూమ్ లో చెప్తారు బై హార్ట్ చేసి. ఏమో గుర్రం ఎగరు. చెప్పొద్దన్నారు కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. గంగాధరుడు పేరుతో కొలవబడే హిందూ దేవుడు ఎవరు? పరమశివుడు. పరమశివుడు, శివుడు, మహాశివుడు, శివుడు, శంభో శంకర, శివుడు. క్వశ్చన్ నెంబర్ 4. హైదరాబాద్ లోని ఓ ప్రాంతం గన్ ఫౌండరీ, చాలా ఫేమస్ అది. నైజాముల కాలంలో ఇది ఏ వస్తువుల తయారీకి ప్రసిద్ధి? గన్ ఫౌండరీ లో విన్నాను. పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 5 ఫైనల్ గా. ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులు సందర్శించే దేశం ఏది? ఫ్రాన్స్. ఫ్రాన్స్. మీరు వెళ్ళారు ఎప్పుడైనా? ఒక్కసారి వెళ్ళారు. ఓకే, ఫ్రాన్స్. అక్కడ యాక్చువల్గా నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. గన్ ఫౌండరీ. తుపాకులు. అదే నేను చెప్పేస్తాను అనుకున్నా. నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత అబ్బా ఇంత ఈజీగా అడిగానంటే అనుకున్నా. అది ముందు చెప్పేసి ఉంటాడు. ఓకే, క్రికెటర్ ఎంఎస్ ధోనిలో ఎస్ అంటే ఎస్ సింగ్. మహేంద్ర సింగ్ ధోని పూర్తి పేరు ఎస్. ఏమో గుర్రం ఎగరవచ్చు బ్యాంకాక్ లో జరుపుకున్న తొలి తెలుగు సినిమా. ఆ తర్వాత హార్ట్ అటాక్ కూడా అక్కడే చేసుకున్నారు. సుమంత్, పింకీ సావిక జంటగా నటించిన ఈ సినిమా చంద్రసిద్ధార్థ డైరెక్టర్. సో డిసెంబర్ 10th అది విడుదల చేశారు బ్యాంకాక్ లో. ఆ తర్వాత హార్ట్ అటాక్. సో చిత్రానికి కీరవాణి సంగీతం. ఎస్. గంగను తలపై ధరించినందున గంగాధరుడు శివుడు. ఓం నమ శివాయ. సో తుపాకుల తయారీకి గన్ ఫౌండరీ. సో దీనిని ఫ్రెంచ్ సేనాని రేమాండ్ అనే అతను ఏర్పాటు చేశారు. దీనిలో రివాల్వర్, తుపాకులు మాత్రమే కాక భారీ ఫిరంగులు కూడా తయారు చేసేవారు. ఎస్. సో గన్ ఫౌండరీ తుపాకుల తయారీకి. అండ్ ఎస్, ఆ తర్వాత ఫ్రాన్స్ తర్వాత స్పెయిన్, అమెరికా, ఇటలీ. సో ఫ్రాన్స్ సో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే దేశం. సో వెల్ డన్. సో సింగ్ కరెక్ట్ ఆన్సర్. ఏమో గుర్రం ఎగరవచ్చు, శివుడు అండ్ ఫ్రాన్స్. 4 కరెక్ట్గా చెప్పారు. 50,000 మన అకౌంట్కి. ఓకే, సో 50,000 మాకు వచ్చిన తర్వాత పూజిత మీ అకౌంట్లో 6,88,000. రెడీ బ్రదర్? ఏమిటండి అంత డల్గున్నారు అనండి. రాజ్ సైలెంట్ కిల్లర్. ఓకే, సో నీ స్టైల్లో లక 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 లక. నెంబర్ 1. ప్రపంచం మొత్తం మీద మొదటిసారిగా కృత్రిమ సూర్యుడిని, ఆర్టిఫిషియల్ సూర్యుడిని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేశారు. అది ఏ దేశంలో ఉంది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జపాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. దర్శకులు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఏది? తాతా మనవడు. తాతా మనవడు. క్వశ్చన్ నెంబర్ 3. సూర్యుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 7. కరెక్టేనా? కరెక్ట్. 7. క్వశ్చన్ నెంబర్ 4. 100 మీటర్ల రేసులో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఇటీవల గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు? చాలా ఫేమస్ అతను. చాలా చాలా చోట్ల ఈ మధ్య అతనే ఈస్ క్రియేటింగ్ రికార్డ్స్. పాస్. పాస్. అండ్ ఫైనల్ గా ఎలాంటి మంత్రి పదవి నిర్వర్తించకుండానే 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఉత్తర భారత నేత ఎవరు? మోడీ. ఏ మోడీ? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఎస్. సో వెల్ డన్. కృత్రిమ సూర్యుడిని జపాన్ కాదు, చైనా. సో చైనాలో చెంగ్డూ నగరంలోని షాపింగ్ మాల్లో 24 గంటలు ఉష్ణోగ్రతనిచ్చేందుకు 24 hours ఆ ఉష్ణోగ్రతనిచ్చేందుకు కృత్రిమంగా సూర్యుడిని ఏర్పాటు చేశారు. 150 మీటర్ల పొడవైన స్క్రీన్ మీద ఏర్పాటు చేసిన ఇక్కడ సూర్యుడిని కాకుండా సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని కూడా చూడొచ్చట. సో అగైన్ వండర్. ఓకే, అలాగే ఎస్ గురుగారు తాతా మనవడు. సో ఆయన తొలి సినిమా, నీ తొలి సినిమా ఆయన దర్శకుడు. ఎస్.
ప్రతాప్ ఆర్ట్ బ్యానర్స్లో నిర్మితమైన ఈ సినిమా 1972లో విడుదలై సంచలనం ఎస్వి రంగారావు గారు ద గ్రేట్ విజయనిర్మల గారు ప్రధాన పాత్ర నిర్మించిన సినిమా కమెడీలో రాజుబాబుని హీరోగా తీసుకున్నారు. సో ఇట్స్ 25 years ఫిలిం. అలాగే నేను ఒక విధంగా తరంగిని నేను ప్రతాప్ ఆర్ట్స్లోని డబ్బింగ్ సుమన్కి అది అంతే ఎవరెవరినో వాయిస్ టెస్ట్ చేశారు. మా నాన్నగారికి ఏమో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వకూడదని. అంటే నాన్న హీరో అవ్వాలని నాటకాలనిచ్చి నాన్న రమణమూర్తి గారు వీళ్ళందరూ మెడ్రాస్కి రావడం వేషాలు ప్రయత్నాలు ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేసి మళ్ళీ మెడ్రాస్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి సో ఆయనకి ఏంటంటే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయారు. సో నేను కూడా అలా అయిపోతానేమో అని చెప్పి డబ్బింగ్లు చెప్పకూడదని. నేను ఫస్ట్ సినిమా అదే మేనకాకి మీ కాంబినేషన్. కరెక్ట్. అది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నా తమిళ్ ఫస్ట్ ఫిలిం ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఎస్ మైనర్ మాపిల్లే మన పరువు ప్రతిష్ట రీమేక్ అక్కడ. సో రాఘవ్ గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. మేము టైగర్ అంటుండేవాళ్ళం. సో రాఘవ్ గారు ఇది అంటుంటా 100 ఏళ్ళు బతకాలని ఆయన బతికి చూపించారు. ఎక్కడి నుంచో ఈ స్టార్టెడ్ లైక్ ఐ థింక్ ఈ వాస్ ఎ బాయ్ ప్రొడక్షన్ బాయ్ గ్రేట్. సో అలాగే తరంగినికి నేను చెప్పకూడదు నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదనమాట. అప్పుడు అందరినీ మెడ్రాస్లో ఉన్న వాయిస్లు అందరినీ టెస్ట్ చేశారు. సో ఫైనల్గా నా వాయిస్ టెస్ట్ చేసి నేను ఫిక్స్ అయ్యి మా అమ్మ మాత్రం చెప్పాలి ఎందుకంటే ఫ్యామిలీ కొంచెం డబ్బులు వస్తాయని అమ్మ బాగా టైట్గా ఉండేది పొజిషన్. సో అలా మొదలైంది. ఓకే ఎస్ తాతా మనవుడు అండ్ సూర్యుడి రథానికి ఎస్. సో అనూరుడు రథసారథి అది కర్ణన్ సినిమా చూస్తే ఇంట్రడక్షన్ శివాజీ గారు అసలు నిల్చోడు అలా ఉంటాడు. అలా వచ్చారు నిల్చుంటే 7 గుర్రాలు సూర్యుడు సూపర్. ఓకే 7 అండ్ సూర్యుడికి చాలా ఫేమస్ గుడి అరిసివెల్లి శ్రీకాకుళం దగ్గర కోనార్కు. బట్ మనకి అరిసివెల్లి వెరీ ఫేమస్, చాలా ఫేమస్. మొన్న ఈ మధ్య సూర్యకిరణాలు కూడా కరెక్ట్ గా స్వామివారి మీద పడ్డం. సో వెరీ ఫేమస్. మా వైఫ్ షీ కమ్స్ ఫ్రమ్ దట్ ప్లేస్ శ్రీకాకుళం. సో అరిసివెల్లి ఎక్కువ వెళ్తుంటాను నేను. ఓకే 7 అండ్ ఏది మిస్ అయ్యావు? ఎస్ ఉసేన్ బోల్ట్ జమైకన్ వెరీ ఇప్పుడు హ్యాపనింగ్ అథ్లీట్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఎస్ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ నెక్స్ట్ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నమో. ఓకే సో తాతా మనవుడు నరేంద్ర మోడీ 7. సో 3 కరెక్ట్గా చెప్పావు. ₹1,00,000 రాజ్ కుమార్ దగ్గర నుంచి. ఓకే సో ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత రాజ్ ఇప్పుడు నీ అకౌంట్లో 6,24,000. ఏమన్నా రెడీ అనండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1. సాధారణంగా పక్షులన్నీ ఆహారాన్ని కానీ నీటిని కానీ వాటర్ని కానీ తీసుకున్నప్పుడు తలను పైకెత్తి మింగుతాయి కానీ తలను పైకెత్తకుండా మింగే ఒకే ఒక్క పక్షి ఏది? పక్షి పైకెత్తకుండా క్రోనా పీకాక్ ఏంటి వరుస పెట్టి డజనా ఒకటి చెప్పమ్మా ముందు. పీకాక్ సారీ. క్వశ్చన్ నెంబర్ 2. చెడుగుడు ఆటకు మరో పేరేమిటి? కబడ్డీ. క్వశ్చన్ నెంబర్ 3. సాధారణంగా అందరు దేవుళ్లకు దేవతలకు గుడులు ఉంటాయి కానీ పిల్లుల కోసం కట్టించిన ఓ గుడి ఇటీవల త్రవ్వకాల్లో బయటపడింది. అది ఏ దేశంలో? టేక్ ఎ గెస్. పాస్. ఓకే ఐశ్వర్య రాయ్. క్వశ్చన్ నెంబర్ 4. తెలుగులో డైరెక్ట్ గా నటించిన ఏకైక సినిమా ఏది? రాబోయే చందమామ సాంగ్ చేశారు. ఎస్ రాబోయే చందమామ. అండ్ ఫైనల్ గా మన దేశంలో ఓటు హక్కు ఉన్న స్త్రీ పురుషుల్లో ఎవరి సంఖ్య ఎక్కువ? పురుషులా స్త్రీలా? పురుషులు. ద ఫైనల్ ఆన్సర్ పురుషులు. గెస్సా? గెస్ కాదు. స్త్రీలు అన్నారు పురుషులు. పురుషులు అంటే కన్ఫర్మ్ పురుషులు. రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎలా తీసుకున్నారంటే ఇప్పుడు షార్టేజ్ అవుతుంది అది ఇది చెప్తుంటారు కదా, లేడీస్ తగ్గిపోతున్నారు అది అందుకని అలా థింక్ చేశాను. ఓకే వర్కౌట్ అయిపోయింది. యాక్చువల్గా పీకాక్ కాదు, క్రో కాదు, కాక్ కాదు, పావురం. ఎందుకంటే దాని గొంతు నిర్మాణం దీనికి అనుకూలంగా ఉండటమే కారణం. సో పైకెత్తకుండానే మనలాగే. ఓకే ఎస్ కబడ్డీ ఆట ఒకటే అయినా నిబంధనల్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చెడుగుడు కబడ్డీ. ఓకే సో ఈజిప్ట్ ఆ పిల్లులకున్న దేవాలయం అదేంటంటే పూర్వం ఈజిప్ట్ ప్రజలకు పిల్లి ఆరాధ్య దైవం. సో పిల్లులు మరణిస్తే మనుషుల్లాగే దహన సంస్కారాలు నిర్వహించేవారట.
సో అలెగ్జాండ్రియా రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఆర్కియాలజీ విభాగం జరిపిన తవ్వకాల్లో పురాతన మార్జాల దేవాలయం బయటపడింది. ఈ పిల్లుల దేవాలయం బయటపడింది. ఆ దేవాలయం పేరు బాస్టెట్. ఆమె పిల్లుల దేవతట. సో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయంలో 600కు పైగా రకరకాల పిల్లుల విగ్రహాలు బయటపడ్డాయి. ఎంత విషయాలు తెలుసుకుంటామో. ఈవెన్ మనం కూడా భారతదేశంలో నిజంగానే తవ్వుతూ ఉంటే ఏమేమి బయటకు వస్తాయో తెలియదు. సో మెనీ హిస్టరీ అలా ఉంది. ఓకే, సో ఈజిప్టు అండ్ ఎస్ రావోయి చందమామ ఒక్క పాటలో నటించారు ఆవిడ. అండ్ ఫైనల్గా పురుష ఓటర్లు 42.2 కోట్లు, స్త్రీ ఓటర్లు 38.8 కోట్లు. ఓకే, సో 1, 2, 3 కరెక్ట్గా చెప్పారు. యూ మిస్డ్ పావురం, యూ మిస్డ్ ఈజిప్ట్ మిస్ అయ్యారు, పావురం మిస్ అయ్యారు. 3 1,50,000 మీకు, 1,00,000 మాకు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి యమున గారు. రెడీ శిల్ప గారు? రెడీ అండి. అనండి లక 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 లక. మీరు అరుంధతి స్టైల్లోనండి. డబ్బింగ్ చెప్పండి. ఇలా తిరిగి అన్నా. హలో, డైలాగ్ చెప్పినా? డైలాగ్ చెప్పండి మాకు. వీణ్ణి ఇక్కడే ఇలాగే వదిలేస్తే ఎంతటి దారుణాలకైనా తెగిస్తాడు. అందుకే వీణ్ణి ఇప్పుడే ఇక్కడే ఇలాగే సమాధి చేస్తాను. కట్టండి సమాధి. ఎన్ని రోజులు చెప్పారు అసలు డబ్బింగ్? అదే 3 days చెప్పాను, 2 hours చెప్పాను. అంతకంటే గొంతు ఉండేది కాదు. అదే రవిగాడు అంతే, రోజు వచ్చేవాడు. రవి పాపం వాడికి రోజు గొంతు పోతుంది. రవి 12 అలాంటి వేషాలు అంటే సడన్ గా ఓపెన్ అప్ ద వాయిస్ కదా, వోకల్ కార్డ్స్ ఒక్కోసారి బ్రేక్ అయిపోతాయి. రవి చాలా కష్టపడ్డారు. 12 days వర్క్ చేశారు. బ్యారిస్టర్ కి 8 రోజులు చెప్పండి. అదే అంటున్నా, పెద్ద క్యారెక్టర్ కష్టం మెయింటైన్ చేయడం. ఆ గ్రిప్ అండ్ వాయిస్ కూడా ఏమవుతుందంటే టింబర్ ఉంటుంది కదా, ఇట్ వేరియేట్స్ ఇన్ ద డే. అండ్ ఇంకొకటి నెంబర్ ఆఫ్ టేక్స్ అసలు పనికిరాదు. బాగా ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్ లో ఓకే అయితేనే ఆ తర్వాత చెప్పలేం గొంతు ఏమైపోతుంది. ప్లస్ చాలా టఫ్. అరుంధతికి వచ్చిందా మీకు అవార్డు? రాలేదు. అదే చాలా నా లైఫ్ లో చాలా సాడ్ స్టోరీ. అంటే అరుంధతికి నాకు అవార్డు రాకపోవడం. ఎవరికి ఇచ్చారా హీరో? ఆ ఇయర్ నచ్చావుల ఫిల్మ్ లో హరిత అని కొత్త అమ్మాయి చెప్పింది, అమ్మాయికి ఇచ్చారు. అంటే టు బి ఫ్రాంక్ నోవేర్ కంపారిజన్ ఫర్ అరుంధతి అండ్ నచ్చావు. అదే అంటున్నాను, కొత్త అమ్మాయికి ఇవ్వడం వెరీ గుడ్. కానీ బట్ దోస్ ఫిల్మ్స్ దే షుడ్ రికగ్నైజ్ అలాంటి ఫిల్మ్స్. మళ్ళీ రావు కదా అరుంధతి లాంటి సినిమాలు. నెంబర్ ఆఫ్ రావాలంటే రావు. ఒక్కసారి ఏమవుతుందంటే టెక్నికల్ గా కూడా మన వాళ్ళు మిస్టేక్లు చేస్తుంటారు, అప్లై చేయకపోవడాలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏమండి శివాజీ గారికి నేషనల్ అవార్డు రాలేదండి. ఎందుకండి? సాయి కుమార్ గారు తీసుకోలేదని ఇందాకే చెప్పారు. ఇంకేంటి? నేను తీసుకోలేదు. ఓకే ఓకే, ఇద్దరు మరి తీసుకుందాం. సో శిల్ప గారు రెడీయా? రెడీ అండి. సరండి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సాధారణంగా కొంగలు నీటిలో ఒంటి కాలి మీద నిలబడతాయి, ఎందుకు? ఇంకో కాలు నొప్పి, ఇంకో కాలికి నొప్పులు రాకుండా. కొంగ జపం 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 జపం. ఓకే, టైం అప్. క్వశ్చన్ నెంబర్ 2. చతుర్ముఖ పారాయణం అని వాడుక భాషలో ఏ ఆటను పిలుస్తారు? మీరు ఆడతారా? లేదు, నాకు రాదు. యమున గారు చూస్తాను. మీరు? ఓకే, ప్యాకాట. క్వశ్చన్ నెంబర్ 3. మన రాష్ట్రంలో కలంకారీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? మచిలీపట్నం. మచిలీపట్నం మా మదర్ ప్లేస్ అది. మై మదర్ ఇస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇలా వర్కౌట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 4. సీతను ఆకర్షించడానికి మారీచుడు ఏ జంతువు ఆకారాన్ని పొందాడు? బంగారు లేడీ. బంగారు లేడీ. అన్ని ఈజీ క్వశ్చన్స్ అండి. అండ్ ఫైనల్ గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంది? పాస్. చాలా పూర్. ఓకే, సాధారణంగా కొంగలు నీటిలో ఒంటి కాళ్ళ మీద ఎందుకు నిలబడతాయంటే కాళ్ళ నొప్పులు కాదమ్మా, ఒంట్లో వేడి తగ్గకుండా ఉండటం కోసం. ఎక్కువసేపు నీటిలో ఉండడం వల్ల తమ శరీరంలోని ఉష్ణోగ్రత బయటికి పోయే అవకాశం ఎక్కువ. ఒంటి కాలు నిలబడితే ఉష్ణోగ్రతను బయటకు పోకుండా నిరోధించగలుగుతాయి. సో ఒంట్లో వేడి తగ్గకుండా ఉండడం కోసం ఇదొక సృష్టి భగవంతుడు. ఎస్, ప్యాకాట. ఎందుకంటే చతుర్ముఖ అన్నది ఏంటంటే ఐ థింక్ 4 కదా, హార్ట్స్, డైమండ్, స్పేడ్, కలవర్. డైమండ్, ఆర్టిన్. కలవర్, స్పేడ్, డైమండ్, ఆర్టిన్, కిలవర్. సో చతుర్ముఖ ప్లస్ ఏదో 4తోనే మొదలైంది ప్యాకాట. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంపులు ఆడరా ప్యాకాట ఆడరా, ఆడి డబ్బులు గెల్వరా, డబ్బు బాగా దొర్లు చోటు క్లబ్బులేనని చాటరా.
ఇంటిలోన ఆడినావో ఇరుగు పొరుగుల గోలరా, చెట్ల కింద ఆడినావో చీపు అయిపోతావురా, లాడ్జులోన ఆడినావో లా కప్పుల బెడదరా, రిసుకు గిసుకు లేని చోటు రిక్రియేషన్ క్లబ్బురా, ఆడరా ప్యాకాట ఆడరా ఆడి డబ్బులు గెల్వరా. సో ప్యాకాట. ఓకే, సో అమ్మగారు ఊరు వర్కౌట్ అయింది. సో మచిలీపట్నం కృష్ణా జిల్లా కలంకారీ ఆ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పట్నం. ఎస్, బంగారు లేడీ, మారీచుడు, సీతా. ఇది లేకపోతే రామాయణం లేదు. బ్రేకింగ్ పాయింట్ అనమాట. నేను మొన్న వెళ్ళిన ప్లేసెస్ అన్ని చూసి వచ్చాను శ్రీలంకలో. ఓకే, సో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజులు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14, 2014 నాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 28, 2013 నాడు పదవిలోకి వచ్చారు. సో 49 days హీ వాజ్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఒంట్లో వేడి తగ్గడం మిస్ అయ్యారు. ప్యాకాట కరెక్ట్గా చెప్పారు, మచిలీపట్నం చెప్పారు, బంగారు లేడీ చెప్పారు, ఆమ్ ఆద్మీ మిస్ చేశారు. కాబట్టి 1,50,000 మీకు, 1,00,000 మాకు. సో శిల్ప గారు మాకు 1,00,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 6,10,000. సో రైట్ నౌ పూజిత గారు లీడింగ్. ఈ రౌండ్ బాగా చేశారు కాబట్టి 6,88, ఫాలోడ్ బై యమున 6,58, 88, రాజ్ 6,24, శిల్ప 6,10. ఓకే, ద లాస్ట్ రౌండ్, ద బోనస్ రౌండ్, ద బజర్ రౌండ్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఇప్పుడు పూజిత 3,88, మీరే హైయెస్ట్ లో ఉన్నారు. ఫాలోడ్ బై యమున 3,58, రాజ్ కుమార్ 3,24, 3,24, శిల్ప 3,10. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నంబర్ 5. కొడితే కొట్టాలిరా. అది ప్రశ్న పూర్తిగా విని బజర్ నొక్కండి. ఇటీవల కాలంలో చైనా మహిళలు ప్లాస్టిక్ సర్జరీలను విస్తృతంగా చేయించుకుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. సో చైనా లేడీస్ ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటున్నారు. ఇంతకీ వారు శరీరంలోని ఏ భాగానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు? రాజ్ కుమార్ నొక్కాడు. హిప్స్, నడుము. నడుము అంటే వాళ్ళకి బాగా సన్నగా ఉంటుందనా? అలా అని కాదు, నడుమే. సారీ సారీ, కానీ బజార్ నొక్కలేదు. అక్కడ నొక్కేసారు కాబట్టి డౌట్ వచ్చింది. ఇంకా చైనీస్ కంతా రాజ్ కుమార్ 25,000. సో ముక్కు ఆవిడకి తెలుసు, బట్ గెస్ట్ చేయలేకపోయింది ఆవిడ. అంటే చైనీయులు, ఆ చైనీసు జన్మతః మంగోలాయిడ్ జాతి ప్రజలు. సో ఈ జాతి ప్రజల్లో చప్పుడు ముక్కులు ఉంటాయి. అందుకనే చైనీస్ ముక్కులు, నేను అలాంటి వైల్డ్ గెస్ అందుకుని అలాంటి వైల్డ్ గెస్ తీసుకున్నామేమో అనుకున్నాను. సో ఆ చప్పుడి ముక్కులను సరిచేసి పొడవాటి ముక్కుల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. సో ఈ ముక్కు సర్జరీని అందంగా ఈఫిల్ సర్జరీ అని పిలుస్తున్నారట. ఈఫిల్ టవర్ ఉంది కదా, అలా ఈఫిల్ సర్జరీ. సో ముక్కు యు జస్ట్ మిస్డ్. లేదా అక్కడి నుంచి మీ పాతికి వచ్చేది, మీరు ముందుకు వెళ్ళేవాళ్ళు. ఈ టేప్ ఎందుకులేండి, మీరు హైయెస్ట్ కదా. ఓకే ఓకే, సో రాజ్ కుమార్ విత్ లవ్ 25,000. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2. సినిమా షూటింగ్ల కోసం పార్లమెంట్ భవనాన్ని అద్దెకు ఇవ్వడాన్ని ఇటీవల ఒక దేశం అనుమతిస్తోంది. ఇంతకీ ఆ దేశం ఏది? సో పార్లమెంట్ భవనాన్ని అద్దెకి ఇవ్వడాన్ని ఇటీవల ఓ దేశం అనుమతించింది. ఇంతకీ ఆ దేశం ఏది? సార్ నో గెస్లా? నో గెస్. డబ్బులు పోతాయి కదా, ఎందుకు? సో ఆల్ సైలెంట్. ఎవరికి తెలియదు కదా. టైమ్ అప్. సో యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్. సో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన భవనమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ ఉంది. ఈ పురాతన కట్టడానికి కావలసిన రిపేర్లు, రినోవేషన్ ఖర్చు కోసం మొదటిసారిగా 2014 మార్చిలో సినిమా షూటింగ్ అనుమతించింది. సో ఆ రిపేర్ల కోసం, రినోవేషన్ ఖర్చు కోసం వాళ్ళు కూడా షూటింగ్ అలో చేశారు. అంటే ఇప్పుడే ఈ మధ్య 2014 మార్చిలో సో షూటింగ్ అనుమతించింది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఒక్కోసారి తెలియకుండా మనం పేపర్లు చదివితే రోజు క్లియర్గా ప్రతిదీ చదవాలి. మనమేమో స్పోర్ట్స్ చూస్తే అది వదిలేస్తాం, సినిమా న్యూస్ చేస్తే ఇది వదిలేస్తాం. నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా సర్వే చేస్తే ద మెయిన్ పేపర్ ఎవరు చదవట్లేదు. సప్లిమెంటరీస్ లైక్ హైదరాబాద్ టైమ్స్, ఆ డీసీలో వచ్చే ఆ స్పెషల్ ఎడిషన్, ఇవి తప్ప మెయిన్ పేపర్లు ఎవరు చదవట్లే. ఓకే, సో అందరూ సేఫ్. ఇంకా పూజిత లీడింగ్ 2 అయిన తర్వాత కూడా. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశంలో సూర్య చంద్ర గ్రహణాల సమయంలో అన్ని దేవాలయాలు మూసేస్తారు, ఒక్క దేవాలయం తప్ప. ఆ దేవాలయం ఏది?
తెలుసు పాటు ఒక్క దేవాలయమా? ఒకే ఒక్క దేవాలయంలో ఆ సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తెరిచి ఉంచుతారు ఆ దేవాలయం. రిస్క్ తీసుకోరా? గెస్ట్ తీసుకుంటారా? రిస్క్ తీసుకుంటాను. తీసుకోండి. చెప్పనా? కాళహస్తి. అక్కడ పూజలు చేస్తారు, అందుకే నాకు తెలుసు గ్రహణం టైంలో. కాళహస్తి రైట్ ఆన్సర్. గుడ్ వన్, గుడ్ గెస్. ఇవ్వండి అక్కడ 25,000. శ్రీకాళహస్తీశ్వర ఆలయం, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా. ఈ దేవాలయంలోని వాయులింగేశ్వరుడు నిత్యం నవగ్రహ కవచాన్ని ధరించి ఉండడం వలన ఆ దేవుడికి గ్రహణ దోషణాలు కలగవు అని నమ్మకం. సో ఆ నవగ్రహ కవచాన్ని వేసుకుంటారు ఆయన ఇప్పుడు. అందుకే గ్రహణ సమయంలో దేశాల్లో అన్ని దేవాలయాలు మూసివేసిన ఈ దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఓం నమ శివాయ. ఓకే, ఇక మిగతా రెండు అందరికీ తెలిసిన ఆన్సర్లు. కొంచెం ఆలోచించి చెప్తే అటు అయి తారుమారు అవ్వచ్చు. కానీ ఇప్పుడు యమున గారు లీడింగ్ లోకి వచ్చారు 383. కానీ అందరూ పక్కనే ఉన్నారు. పూజిత కెన్ కమ్ బ్యాక్, రాజ్ కుమార్ కెన్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఇంకా 50,000 మీ అకౌంట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎస్, కొంచెం ఆలోచిస్తే చెప్పేచ్చు దీన్ని. నలుగురు ఆలోచించండి, బజార్ కరెక్ట్ గా నొక్కండి. యుగోస్లోవియాలోని స్కోయే పట్టణంలో జన్మించి మన దేశంలో మానవ సేవకు ప్రసిద్ధిగాంచి నోబుల్ శాంతి పురస్కారం కూడా పొందిన సంఘ సేవిక ఎవరు? యమున గారు నొక్కారు. మదర్ తెరీసా. అందరికీ తెలుసు ఆన్సర్. ఎస్, ఎందుకంటే మానవ సేవ అనగానే మన దేశంలో సో నోబుల్ షీ వాస్ ఫాస్టర్. నోబుల్ శాంతి పురస్కారం అనగానే ఎస్, సో పొందిన సంఘ సేవిక. మీకు ఐడియా రాలే? వచ్చిందండి, మీకు వచ్చింది. సంఘ సేవిక నాకు యుగోస్లావియా తెలియదు, సంఘ సేవిక అనగా తెలుసు. అంటే మేల్ ఫీమేల్ అది దాంతోటి రివీల్ అయింది కదా, సంఘ సేవిక తర్వాత రివీల్ అయింది. అందుకు 1910లో జన్మించిన ఈమె అసలు పేరు ఎగ్నీస్ గోన్ జాబో యాహూ. అసలు పేరు ఎగ్నీస్ గోన్ జాబో యాహూ. సో 1931లో రోమన్ క్యాథలిక్ నన్గా మారి తెరీసాగా పేరు మార్చుకుని ఇండియాకు వచ్చి కలకత్తాలో పనిచేస్తూ మిషనరీస్ అనే ఆఫ్ చారిటీ అనే సేవా సంస్థ ద్వారా పేదలకు సేవ చేశారు. 1979లో నోబుల్ శాంతి పురస్కారం పొందారు. 1997లో కలకత్తాలో మరణించారు. గ్రేట్ సోల్ మదర్ తెరీసాకు వావ్ చెప్తూ మీకు వావ్. సో 25,000 మళ్ళీ ఎవరు హైయెస్ట్? పూజిత మళ్ళీ ఇవ్వాలి 25,000. మీరే హైయెస్ట్ లో ఉన్నారు, అంటే సెకండ్ హైయెస్ట్ యమున తర్వాత. ఓకే, ధారాళ గుణం గుచ్చుకుంటుంది. సో గుడ్, మంచి లీడ్ తీసుకున్నారు ఇప్పుడు. సో యమున 4,08,000. ఓకే, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, అందరికీ తెలిసిన వన్. క్వశ్చన్ నెంబర్ 5. బాల్యంలో బ్రెయిన్ ట్యూమర్ తో కాళ్ళు చేతులు పడిపోయిన కోలుకుని ఆ తర్వాత పట్టుదలతో డాన్స్ డైరెక్టర్ గా ఎదిగిన కొరియోగ్రాఫర్ ఎవరు? వెరీ ఫేమస్ కొరియోగ్రాఫర్. ఎన్నో అద్భుతమైన పాటలు చేశారు, చేస్తున్నారు, దర్శకుడు అయ్యాడు, మంచి సినిమాలు తీస్తున్నాడు, మంచి మనిషి. అదే ఇద్దరులో ఉంది ఆప్షన్ నాకు. ఓకే, టైమ్ అప్. రాఘవేంద్ర లారెన్స్. ఆయన తన బాల్యంలో పక్షవాతానికి లోనే 3 ఏళ్ల పాటు మంచంలోనే ఉన్నాడు. ఆ తర్వాత డాన్సర్గా మారి డాన్స్ డైరెక్టర్గా హీరోగా కూడా, అదొకటి మిస్ అయిన దాకా, హీరోగా కూడా తనదైన ముద్ర వేశాడు. సో లారెన్స్ వండర్ఫుల్ టెక్నీషియన్. అలాగే అందుకని అతను కూడా చాలామంది వికలాంగుల్ని, ఎంతో మందిని అతని ఇన్స్పిరేషన్తో ఎంతోమంది ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ చాలా ఎక్స్ట్రాడినరీ సమాజ సేవ చేస్తున్నాడు. ఎంతోమందికి హెల్ప్ చేయడం కానీ బాగా మేము కలిసి మంచి సినిమా చేసాం తమిళ్లో. సో లారెన్స్, ఎస్ బ్రదర్. రాజ్ కుమార్ 299, శిల్ప 310, పూజిత 338. సో ఎపిసోడ్ వినా 4,08,000తో యమున. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగొందంలో అయస్కాంతం లాగిందే.
బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే నీకోసంగా పుట్టిన అందం నీది కావాలి నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇంత అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి బచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే పడబుద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే సో 4,08,000 ఎస్ ఫైనల్ గా ద విన్నర్ ఎలా ఉంది వెరీ ఫైన్, చాలా బాగుంది. ఎంజాయ్ చాలా చేశారు మెయిన్ జీకే రౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది చూస్తుంటాను కదా, అది నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ రౌండ్స్. అది గ్రేట్. సో ఫ్రెండ్స్ బేసిక్గా ఈ మన వావ్లో కిక్ ఏంటంటే నిజంగా ఐ షుడ్ థ్యాంక్ ఈటీవీ అండ్ సోనోపిక్స్. వీళ్ళందరూ ఎంత కలిసి పనిచేసాం, ఎక్కడి నుంచో మొదలైంది మా ప్రయాణం, ఇంతవరకు ఇంకా మీ ముందు మేము ఎలా ఉన్నాము అంటే మీ అందరి ఆదరాభిమానాలే. అట్ ద సేమ్ టైం వీళ్ళని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. సో ఆ ఓల్డ్ మెమరీస్, స్వీట్ మెమరీస్, సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఎప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ దే వాంట్ కమ్ బ్యాక్ విత్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్. వాళ్ళందరికీ మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కొత్త పార్టిసిపెంట్స్తో కలుస్తాం. అందువరకు గుడ్ నైట్, శుభరాత్రి అండ్ స్వీట్ డ్రీమ్స్. బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే నీకోసంగా పుట్టిన అందం నీది కావాలి నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇంత అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి నీ ఇంగువ సొగసుల గుమగుమ